హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ కార్న్ ఎంత టేస్టీగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. స్వీట్ కార్న్ని యూజ్ చేసి 3 వెరైటీస్ని ప్రిపేర్ చేస్తాను. మీరు చూసి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మీ దగ్గర ఉన్న స్వీట్ కార్న్ పొట్టును తీసేసి అన్నిటినీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటి గింజల్ని ఒలుచుకుందాం. ముందుగా స్పూన్ సహాయంతో ఒక వరుస ఒలుచుకుందాం. ముందు వరుస అంత బాగా రాదు, తర్వాత ఈజీగా చేత్తోనే ఒలుచుకోవచ్చు. ఒక వరుస అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మిగతా వరుసల్ని ఎంత ఈజీగా తీసుకోవచ్చో. ఇలా అన్నిటినీ ఒలుచుకోండి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో స్వీట్ కార్న్ని వేసుకోండి. స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పై పెట్టండి. స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టండి. వీటిని 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూడండి మన స్వీట్ కార్న్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు జాలీలోకి వడపోసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా ఉంచండి. ఫస్ట్ రెసిపీ పెప్పర్ స్వీట్ కార్న్. ఒక బౌల్లో స్వీట్ కార్న్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి. అంతే అండి, మన పెప్పర్ స్వీట్ కార్న్ రెడీ. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా మిరియాల పొడిని చల్లుకోండి. ఇదే స్పీడ్లో మన సెకండ్ రెసిపీని చేసుకుందాం. మన సెకండ్ రెసిపీ ఘీ స్వీట్ కార్న్. ఇంతకు ముందులాగే ఒక బౌల్లో కొంచెం స్వీట్ కార్న్ తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారా ఇది కూడా ఎంత స్పీడ్గా అయిపోయిందో. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకోండి. ఫటాఫట్గా మన థర్డ్ రెసిపీని కూడా చేసుకుందాం. మన థర్డ్ రెసిపీ స్పైసీ మసాలా స్వీట్ కార్న్. ఇప్పుడు మిగిలిన స్వీట్ కార్న్ మొత్తాన్ని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి.
అంతే అండి, మన థర్డ్ రెసిపీ స్పైసీ మసాలా స్వీట్ కార్న్ రెడీ. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకోండి. స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. వన్స్ ఉడకబెట్టుకున్నాక మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఎన్నో వెరైటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ బయట కొన్న వాటిలాగానే ఉన్నాయి కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వెరైటీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.